అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. తకబ్బుల్ అల్లాహు మిన్నా వ మిన్కుం. సోదరులారా, సోదరిమణులారా, ఈరోజు ఒక మంచి హదీస్ ఈ విధంగా ఉంది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా ప్రవచించారు. ఇది సహీ బుఖారీ, సహీ ముస్లింలోని అయినటువంటి హదీస్. చూడండి, ఈ హదీస్ ఇన్నమల్ అమలు బిన్నియాత్ అంటే, చూడండి సోదరులారా, దీని యొక్క తాత్పర్యం ఈ విధంగా ఉంది. ధర్మంలో ఏదైనా ఆచరణకు ప్రతిఫలం ఆ పనిని ఆచరించేవాని ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది. ధార్మిక ఉద్దేశంతో చేసే కర్మలకు మాత్రమే పుణ్యఫలం లభిస్తుంది. చూడండి సోదరులారా, సోదరిమణులారా, మనం ఎప్పుడైనా ఏదైనా పని చేసేటప్పుడు, దాన్ని అమలు పరిచేటప్పుడు ధార్మిక ఉద్దేశంతోనే ఉండాల. అంటే ప్రతిదీ ధర్మంతో కూడుకొని ఉండాలా. అంటే మనం మనసుకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మనము పనులు చేయకూడదు. మనం ఎప్పుడైతే ఒక ఖురాన్ ప్రకారంగా, ఒక హదీస్ ప్రకారంగా చేస్తామో అప్పుడే మనకి పుణ్యఫలం అనేది లభిస్తుంది. ఎందుకంటే మనము కొన్ని తెలియకోకుండా మనం ఇష్టానుసారం చేసామనుకోండి, ఒక పండితుడు నడుకోకుండా ఇష్టానుసారం చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అది బిదాతుల్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అవి కరెక్ట్గా ఉండవు. మనం ఎప్పుడైతే ఒక పండితుడిని అడిగి తెలుసుకొని, లేదా ఖురాన్లో ఉన్నటువంటిది కానీ, లేదా ఒక హదీస్లో ఉన్నటువంటి దాన్ని మనము చదివి దాన్ని అర్థం చేసుకొని దాని మీద అమలు పరిస్తే ఆ మనం చేసే ప్రతి పని కూడా ధర్మంగా ఉంటేనే మనకి పుణ్యఫలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడు. అంతేకాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ధర్మానికి వ్యతిరేకంగా ఉంటే అందులో ఎటువంటి పుణ్యము రాదు, అది నష్టంలోనే చేరిపోతుంది, అది బిదాత్ అవుతుంది. ప్రతి బిదాతు నరకానికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.